ఇంటి యజమాని ప్రాణం మీదకొస్తే కుటుంబం సంక్షోభంలో కూరుకుపోతుంది. అనుకోని ఆరోగ్య సమస్య వస్తే అప్పులు చేసైనా హాస్పిటల్స్ కి లక్షలు పోయాల్సి ఉంటుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు ఎప్పటినుంచో ఉన్నా అందరికీ అందుబాటులో లేవుగా. ప్రీమియం కి తోడు జీఎస్టీ భారంతో చాలా మంది వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తివేత ఆరోగ్య రంగంలో పెను మార్పుకు నాంది పలకబోతోంది. సామాన్యులకు బీమా పాలసీలే కొండంత అండ. ఆపద సమయంలో కుటుంబానికి భరోసా ఇస్తాయి, వైద్య ఖర్చుల్ని ఆదా చేస్తాయి. కరోనా తరువాత హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన పెరిగినా ఇప్పటిదాకా జీఎస్టీ అదనపు భారమవుతూ వచ్చింది. ఏకంగా 18% జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీ విధానంలో చేపట్టిన విస్తృత మార్పుల్లో భాగంగా ఆరోగ్య, జీవిత బీమాలను జీరో ట్యాక్స్ కేటగిరీలోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు బీమా పాలసీలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఏ తరహా పాలసీపై ఎంతెంత ప్రీమియం ఆదా అవుతుందో ఒకసారి చూద్దాం. కోవిడ్ తర్వాత ఇన్సూరెన్స్ అనగానే ప్రతి ఒక్కరికి కావాలి కంపల్సరీ మనకి ఇన్సూరెన్స్ కవర్ అవ్వాలి అని చాలామంది తీసుకుంటున్న పరిస్థితి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే వెహికల్స్ ఇవన్నీ సపరేట్ అయినప్పటికీ కూడా హెల్త్ అండ్ లైఫ్ మీద ఎప్పుడైతే 18% జీఎస్టీ వచ్చిందో ఆ జీఎస్టీ పే చేయడానికి చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎస్పెషలీ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేసే ప్రీమియం మీద కూడా 18% జీఎస్టీ కడుతున్నాము అనే విషయాన్ని గత 3-4 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ జీఎస్టీ 2.0లో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే అటు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇటు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, వీటిల్లో ఏదైతే ఇప్పటివరకు జీఎస్టీ కలెక్ట్ చేస్తున్నారో ఆ జీఎస్టీని మొత్తం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ టేబుల్లో చూస్తే 25 ఏళ్ళు అంటే జనరల్గా ఇన్సూరెన్స్ తీసుకునే ఏజ్, అది ఎంట్రీ ఏజ్ కాబట్టి 10 లక్షల పాలసీ తీసుకుంటే 25 ఏళ్ల కాలానికి దాని మీద గతంలో మనకి 1757 రూపాయలు జీఎస్టీ వచ్చేది. సో దాంతో కలిపితే మనకి ప్రీమియం సుమారుగా 40,799 రూపాయలు ఉండేది. అది జీఎస్టీ తగ్గిన తర్వాత ప్రస్తుతం మనకి 1757 రూపాయలు నికరంగా ఒక సంవత్సరంలో మిగులుతున్న పరిస్థితి. అదే ఒక 40 ఏళ్ల వ్యక్తిని తీసుకుంటే 3,774, 60 ఏళ్ల వ్యక్తిని తీసుకుంటే 7,313 రూపాయలు ఎవ్రీ ఇయర్ కట్టే ప్రీమియంలో 10 లక్షల పాలసీకి మిగులుతున్న పరిస్థితి ఇది. అదేవిధంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్కి ఈ మధ్య కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దీంట్లో కనుక మనం గమనిస్తే సగటు 25 ఏళ్ల వ్యక్తి దాదాపు 1,445 రూపాయలు, అదేవిధంగా 60 ఏళ్ల వ్యక్తి 3,500 రూపాయలని మిగిల్చుకుంటున్న పరిస్థితి. చాలామంది ఈ మిగుల్ని వేరే ఖర్చులకు వాడడం జరుగుతూ ఉంటుంది. కానీ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మిగిలిన డబ్బులు వాటితో ప్రీమియం కనుక ఇంకా ఎక్కువ కట్టుకోగలిగితే ఏదైతే సమ్ అష్యూర్డ్ అని ఉంటుంది, అంటే ఇన్సూరెన్స్ టోటల్గా మనం తీసుకునే 10 లక్షలు ఉందో దాన్ని 11 లక్షల నుండి 11.5 లక్షల వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. కాబట్టి జీఎస్టీలో మిగిలిన డబ్బుల్ని ప్రీమియంగా కట్టి ఇంకా ఇన్సూరెన్స్ పెంచుకునే పరిస్థితులు భారతదేశంలో రాబోతున్నాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. బడ్జెట్ తో ఇన్సూరెన్స్ల విషయంలో వెనుకాడుతున్న మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ ఎత్తివేత ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. మొదటిసారి బీమా పాలసీ తీసుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. టర్మ్ లైఫ్, యూలిప్, ఎండోమెంట్ వంటి అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా పాలసీలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ తగ్గిన ప్రీమియాన్ని మనం ప్రీమియం తగ్గిందని భావించకుండా సేమ్ ప్రీమియము మనం నెక్స్ట్ కిస్తులు కట్టగలిగితే మన జీవిత బీమాలో ఒక 5% మన బీమా కవరేజ్ని పెంచుకోవచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లో 18% మన బీమా కవరేజ్ని పెంచుకోవచ్చు. జీఎస్టీ ఎత్తివేత నిర్ణయంతో బీమా కంపెనీలపై స్వల్పకాలికంగా కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అయితే ప్రీమియంలు తగ్గడంతో పాలసీ సేల్స్ గణనీయంగా పెరిగి దీర్ఘకాలంలో కంపెనీలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. ఇప్పటికే పాలసీలు తీసుకున్న వారికి, భవిష్యత్తులో తీసుకోబోయే వారికి జీఎస్టీ రద్దు వర్తిస్తుంది.